మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. Hello my dear students, welcome to PR Academy. My name is Achari, Faculty of Arithmetic. So already you have discussed so many videos for the RRB NTPC Arithmetic topic wise preparation plans. అంటే మనం ఏంటంటే RRB NTPC అర్థమెటిక్లో క్వశ్చన్స్ అన్నిటినీ కూడా మనం టాపిక్ వైజ్ ప్రతి ఒక్క టాపిక్ని మనం వివరించడం జరుగుతుంది. సో జనరల్గా మనం ఏం చేసామంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అర్థమెటిక్ టోటల్ సిలబస్ని అయితే మనం ఓవరాల్ ప్రిపరేషన్ ప్లాన్లో ఫస్ట్ వీడియో చేయడం జరిగింది. ఆ తర్వాత మనము చేస్తున్న వీడియోస్ ఏంటంటే టాపిక్ వైజ్ ప్రిపరేషన్ ప్లాన్స్. టాపిక్ వైజ్ ప్రిపరేషన్ ప్లాన్స్ అంటే ప్రతి ఒక్క చాప్టర్ని ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఆ చాప్టర్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి, ఆ చాప్టర్లో ఉండే ఫార్ములాస్ ఏంటి, ఆ చాప్టర్ని ఏ రకంగా చదవాలి అని ప్రతి ఒక్క చాప్టర్ గురించి వివరించడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఆల్రెడీ 6 వీడియోస్ అయితే చేయడం జరిగింది. 6 వీడియోస్ ఇన్ ద సెన్స్ 6 టాపిక్స్ వీ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్. అంటే 6 టాపిక్ల గురించి మనం చాలా వివరంగా అందులోని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ ఏంటి నెంబర్ సిస్టమ్, సెకండ్ చాప్టర్ ఏంటి ఎల్సిఎం హెచ్సిఎఫ్, థర్డ్ చాప్టర్ ఏంటి సింప్లిఫికేషన్స్, ఫోర్త్ చాప్టర్ రేషియో అండ్ ప్రపోర్షన్, ఫిఫ్త్ చాప్టర్ మనకి ప్రాఫిట్ లాస్, అదే పర్సంటేజెస్. సో ఈ రకంగా తర్వాత ఏంటంటే ప్రాఫిట్ లాస్. ఇలా మనం ఏంటంటే వివరంగా ప్రతి ఒక్క టాపిక్ గురించి నేర్చుకోవడం జరిగిందండి. అండ్ మీ అందరికీ మరొకసారి చెప్తున్న విషయం ఏంటంటే అర్థమెటిక్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎప్పుడూ కూడా మీరేం చేయాలి అని అంటే ఫస్ట్ ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి అంటే న్యూ కామర్స్కి, కొత్తగా ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎంటర్ అయ్యి ఎగ్జామ్స్ అప్లై చేసి ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మీ అందరూ కూడా టాపిక్ వైజ్ ప్రిపరేషన్ని ఎలాగా ప్రిపేర్ అయితే మనకి టోటల్ స్కోరింగ్ అనేది వస్తుంది అనేది మీకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దానికోసమే మనం చేస్తున్న వీడియోలన్నీ కూడా మీరు ఫాలో అయినట్టయితే డెఫినెట్లీ యూ విల్ గెట్ బెనిఫిటెడ్. అంటే ఖచ్చితంగా మీకు ఏంటంటే బెనిఫిట్ అయితే ఉంటుంది. మరి ఏ రకంగా బెనిఫిట్ ఉంటుంది? యూ మస్ట్ ఫాలో వాట్ ఎవర్ వీ హ్యావ్ సెట్ ద టిప్స్ అండ్ ట్రిక్స్ ఫర్ ది ఈచ్ అండ్ ఎవ్రీ preparation plan of the each and every topic. So today we are going to discuss the another most important chapter in the arithmetic, simple interest. సో చూడమ్మా, సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ గురించి మనం నేర్చుకోబోతున్నాము. మరి సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం అంటే ఈ సింపుల్ ఇంట్రెస్ట్ జనరల్గా ఈ ఇంట్రెస్ట్ల మీద మనకి 2 టాపిక్స్ ఉంటాయి. ఒకటి సింపుల్ ఇంట్రెస్ట్, ఇంకొకటి ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండింటికి తేడా ఏంటి, అసలు ఇందులో ఉండే ముఖ్యమైన టెర్మినాలజీ ఏంటి అనేది తెలుసుకోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్లో బేసిక్గా మనకి తెలియాల్సిన టెర్మినాలజీ ఏంటంటే ముందుగా ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ అనే టర్మ్ అనేది మీకు బాగా తెలియాల్సిన అవసరం ఉన్నది. ప్రిన్సిపల్ అంటే తెలుగులో దీన్నే అసలు అంటారు. సో అమౌంట్ అనే వర్డ్ కూడా మీకు తెలియాలి. సో అమౌంట్ అంటే మొత్తము. మరి అసలుకి మొత్తానికి తేడా ఏంటి? సింపుల్ అండి. అసలు అంటే ఏదైతే మీరు అప్పుగా తీసుకున్నారో లేదంటే ఏదైతే మీరు అప్పుగా ఇచ్చారో ఆ మనీని మనం ఏమంటామంటే ప్రిన్సిపల్ మనీ అంటారు. మరి అమౌంట్ అంటే ఆ తీసుకున్న మనీ, లేదు అని అంటే అప్పుగా తీసుకున్న మనీ, లేదు అని అంటే అప్పుగా ఇచ్చిన మనీకి మీరు సమ్ ఎక్స్ట్రా మనీని మీరు జత చేసి మీరు కట్టడం కానీ తీసుకోవడం కానీ జరిగినట్టయితే దట్ ఎక్స్ట్రా మనీ ఈజ్ నథింగ్ బట్ ది ఇంట్రెస్ట్. మరి ఈ ఎక్స్ట్రా మనీని మీరు తీసుకున్న అప్పు అని అంటే ఇక్కడ అప్పు తీసుకున్నారు కాబట్టి కొంతకాలానికి తీసుకుంటారు కాబట్టి ఇక్కడ టైం అనేది మనకి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, తీసుకున్న అప్పు కొంత వడ్డీ రేటుకి తీసుకుంటారు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో ముఖ్యంగా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ లో ఉండే ఈ 5 టర్మ్స్ యొక్క మీనింగ్స్ ని ముందు బాగా నేర్చుకోవాలి మీరు.
5 టర్మ్స్ యొక్క మీనింగ్స్ ని బాగా నేర్చుకున్నట్టయితే ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్ ది ఆల్ ది రిమైనింగ్ ప్రాబ్లమ్స్. అలాగే ఇందులో ఉండే బేసిక్ ఫార్ములాస్ కూడా మీకు తెలియాలి. సో బేసిక్ ఫార్ములాస్ ఏంటంటే ఇక్కడ ద బేసిక్ ఫార్ములా ఫర్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100. PTR/100. అలాగే అమౌంట్ ఈక్వల్ టు మనకి ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ప్లేస్ లో మళ్ళీ PTR/100 రాసినట్టయితే ఇందులో P కామన్ గా ఉంది కాబట్టి P కామన్ తీస్తే 1 ప్లస్ TR/100. దిస్ ఈజ్ ది ఫార్ములా ఫర్ ది అమౌంట్ యొక్క ఫార్ములా అండి. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100, అమౌంట్ యొక్క ఫార్ములా P ఇంటూ 1 ప్లస్ TR/100. సో ఈ బేసిక్ ఫార్ములాస్ ముందు వచ్చి ఉండాలి. ఈ బేసిక్ ఫార్ములాస్ కానీ ముందు వచ్చుంటే ఈజీగా మిగతా లెక్కలన్నీ కూడా చాలా ఈజీగా చేస్తారు. అయితే చాలా మంది సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ ని చాలా షార్ట్ కట్ మెథడ్ లో చేస్తూ ఉంటారండి. ఓకే, బట్ ఖచ్చితంగా మీకు ఏంటంటే జనరల్ గా చేయదలుచుకున్న వాళ్ళు, అలాగే ఎవరైతే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఉన్నారో, అలాగే కాంపిటేటివ్ ఫీల్డ్ కి కొత్తగా ఎవరైతే ఎంటర్ అయ్యి మీరు ప్రిపేర్ అవుతున్నారో ముందుగా వారందరూ కూడా నా విన్నపం ఏంటంటే ముందుగా మీ అందరూ కూడా ఖచ్చితంగా జనరల్ ప్రాసెస్ లో ముందు సాల్వ్ చేసిన తర్వాతే షార్ట్ కట్ కి వెళ్ళండి. ఎందుకు అనంటే ఈ ఫార్ములాలు కానీ మీరు బైహార్ట్ చేయకపోతే పర్సంటేజ్ల ప్రకారం చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకేంటంటే చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ముందు ఫార్ములాలు నేర్చుకోండి, ఫార్ములాలు బైహార్ట్ చేయండి. ఆ ఫార్ములాలోనే మనకిచ్చిన టోటల్ ఏవైతే టర్మ్స్ ఇస్తాడో, ఏవైతే నెంబర్స్ ఇస్తాడో ఆ నెంబర్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి ఫార్ములాలో చేయడం నేర్చుకున్నట్టయితే మీకు ఒక పద్ధతి అనేది, ఒక ఆర్డర్ అనేది అలవాటు అవుతుంది. ఆ ఆర్డర్ అలవాటు అయిన తర్వాత అప్పుడు మీరు ఏంటంటే టోటల్ గా దీంట్లో ఉన్న ఫార్ములాస్ అన్ని కూడా బాగా వచ్చిన తర్వాత అప్పుడు మీరు షార్ట్ కట్ కి వెళ్ళండి. సో అప్పుడు షార్ట్ కట్ కి వెళ్ళినట్టయితే ఆబ్వియస్ గా మీకు సబ్జెక్ట్ ఉండాలి కాబట్టి మీకు టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ మీద కాన్సెప్ట్ అంతా తెలుసు కాబట్టి ఆబ్వియస్లీ యూ షిల్ గెట్ ది ఆన్సర్స్ ఇన్ వెరీ స్పాన్ ఆఫ్ షార్ట్ టైం. ఓకేనమ్మా, ఈ రకంగా మీరు ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా టోటల్ గా సింపుల్ ఇంట్రెస్ట్ లో వచ్చే మొత్తం క్వశ్చన్స్ అన్ని కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. సో ఇక్కడ మీరేంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100, అలాగే అమౌంట్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ TR/100 ఈ రకమైన ఫార్ములాస్ నేర్చుకున్న తర్వాత ఇంకా ఇందులో తెలుసుకోవాల్సిన పాయింట్లు ఏమైనా ఉన్నాయా? సో చాలా ఉన్నాయండి ఇందులో తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. అయితే అందులో ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఇందులో ప్రిన్సిపల్ని ఎప్పుడు కూడా మనకి అన్నోన్ వాల్యూ కింద లేదా ఒరిజినల్ వాల్యూ కింద అనుకుంటాం కాబట్టి ప్రిన్సిపల్ని ఎప్పుడు కూడా ఇందులోని 100 లేదా 100% అనుకోవాలి. 100 లేదా 100% అనుకోవాలి. ప్రిన్సిపల్ అనేది ఎప్పుడు కూడా 100 పార్ట్స్ లేదా 100 భాగాలు లేదా 100% అనుకోవాలి. సో ఇలా అనుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ కొన్నిసార్లు కొన్ని లెక్కల్లో మనకేంటంటే ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ సమ్ ఇయర్స్ అని అంటాడు. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, అలాగే టైం ఎంత, లేదు అని అంటే చాలా రకాల ప్రశ్నలు అయితే ఉంటాయి. ఇప్పుడు అటువంటి క్వశ్చన్స్ కి ఇక్కడ ఎప్పుడైతే ప్రిన్సిపల్ వాల్యూ 100 అయిపోయిందో, ఇక్కడ చూడమ్మా మన ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100 when the P value is assumed as the 100, then if you substitute the 100 in PTR/100, 100 and 100 will be cancelled. Then directly you can see the formula simple interest equal to time into rate of interest. This is the most important formula. ఎప్పుడంటే ఇది ప్రిన్సిపల్ వాల్యూ 100 అయినప్పుడు. మరి ప్రిన్సిపల్ వాల్యూ ఎప్పుడు 100 అవుతుంది అనేది అకార్డింగ్ టు అవర్ గివెన్ క్వశ్చన్ మనము 100 అనేది ఎలా ఎస్యూమ్ చేస్తాం అనేది మనం నేర్చుకుంటాము. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, ఇప్పుడు మనం చేస్తున్న వీడియోస్ అన్ని కూడా ఓవర్లుక్ లో టోటల్ గా చేస్తున్నాం కాబట్టి మీకు ప్రతి ఒక్క అంటే మీకు ఇప్పుడు చెప్తున్న వీడియోస్ ఏంటి, ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, ఒక చాప్టర్ని టాపిక్ని ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, అందులో ఉండే మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి, సో ఇవి మీరు క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్తున్నాం. మన యాప్లో, మన పిఆర్ అకాడమీ యాప్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములాని ప్రతి
చాలా డీటెయిల్డ్గా చాలా సరళంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా వివరించడం జరిగింది. కాబట్టి అభ్యర్థులందరూ మీ అందరూ కూడా పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయండి, సిలబస్ని పర్చేజ్ చేసుకోండి. సో సిలబస్ తాలూకా డీటెయిల్స్ అయితే మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ టోటల్ కోర్స్ అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ టోటల్ కోర్స్ అయితే కేవలము 1000 రూపీస్కే మనకి అవైలబుల్గా ఉన్నది. సో 1000 రూపీస్కే టోటల్గా ఎంటైర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిలబస్ని పొందుపరచడం జరిగింది. సో కోర్సుని మీరు పర్చేజ్ చేసుకోండి 1000 రూపీస్కి. ఈ 1000 రూపీస్లో టోటల్గా మనకి జనరల్ స్టడీస్, అలాగే అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్ వీటితో పాటుగా ఈ 4 పాటుగా మనకి అదనంగా 1 lakh బిట్ల వరకు కంప్లీట్ గా 1 lakh బిట్స్ అయితే పొందుపరచడం జరిగింది. ఆల్రెడీ 70,000 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఒక 1000 రూపీస్ తోటే మీకు 70,000 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగిందని అంటే ముందు మీరు అవి ప్రాక్టీస్ చేస్తే చాలా ప్రాక్టీస్ చేసినట్టే. అవి ప్రాక్టీస్ చేయాలి అని అంటే కంటెంట్ వైజ్ అంటే టాపిక్ వైజ్ డీటెయిల్డ్గా టోటల్ సిలబస్ని మీరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో టాపిక్ వైజ్ మీకు బాగా అర్థం అవ్వాలి అని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని చాలా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. సో మన యాప్లో ప్రతి ఒక్క టాపిక్ని అంటే వెదర్ ఇట్ విల్ బి అర్థమెటిక్ ఆర్ ది ప్యూర్ మ్యాథ్స్ ఆర్ ది రీజనింగ్ అండ్ ఆల్సో ది జనరల్ స్టడీస్, వీటన్నింటినీ కూడా ప్రతి ఒక్క మోడల్ని చాలా డీటెయిల్డ్గా నాన్ మ్యాథ్స్ విద్యార్థులందరికీ అర్థమయ్యే విధంగా చాలా స్లోగా చాలా సరళంగా ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది. అండ్ ఆల్సో దానితో పాటుగా మనం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ని షార్ట్ కట్లో కూడా చెప్పడం జరిగింది. సో షార్ట్ కట్లో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే స్పీడ్గా చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు షార్ట్ కట్స్ ఫాలో అయ్యి చేయొచ్చు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇంకొకటి ఉన్నది ఏంటంటే సార్, అది జనరల్గా మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా మంది ఏంటంటే ఇంత స్లోగా చెప్తున్నారు ఏంటి అనుకుంటారు. అంటే యాప్లో కూడా ఏంటి ఇంత స్లోగా చెప్తున్నారు, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండమ్మా. సో మనం ఆన్లైన్లో నేర్చుకుంటున్నప్పుడు స్టూడెంట్ టు స్టూడెంట్ ఇంటరాక్షన్ అయితే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరికి అంటే ఒక నేర్చుకున్న అభ్యర్థి జీరో నాలెడ్జ్ వ్యక్తి కానీ విన్నట్టయితే ఆ జీరో నాలెడ్జ్ వ్యక్తికి కూడా అర్థం అవ్వాలి, అలాగే కంప్లీట్గా నాలెడ్జ్ ఆల్రెడీ అక్వైర్ చేసిన పర్సన్ కూడా అర్థం అవ్వాలి. సో వీళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని మనం ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ని కూడా జీరో నాలెడ్జ్ పర్సన్స్ అంటే మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. న్యూ టు కాంపిటేటివ్ ఫీల్డ్ అంతే, ఇంకేం లేదమ్మా. అంటే కొత్తగా వచ్చారనుకోండి, ఇప్పుడే డిగ్రీ చదువుతున్నారు చాలా మంది అభ్యర్థులు, చాలా మంది క్యాండిడేట్స్ డిగ్రీ చదువుతున్న వాళ్ళు అప్లై చేస్తుంటారు, అలాగే డిగ్రీ అయిపోయిన వాళ్ళు అప్లై చేస్తుంటారు, చాలా మంది సీనియర్స్ ఉంటారు. సో అందరూ ఎగ్జామ్స్ అప్లై చేస్తుంటారు, ఆన్లైన్లో కోర్సులు చాలా మంది కొనుక్కుంటూ ఉంటుంటారు. మరి ఆన్లైన్లో కోర్సులు కొనుక్కుంటున్నప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరైతే న్యూ కామర్ ఉన్నాడో వాడికి ఏంటంటే స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కటి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అండ్ నేర్చుకోవాలన్న ఆలోచన కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళకి ఆలోచన ఉన్నదో మనం ఖచ్చితంగా ఆ ప్రకారము ప్రిపేర్ అవ్వాలి. సో దానికోసమే అదే జీరో నాలెడ్జ్ అని అంటే ఇంకేం లేదు, న్యూ టు కాంపిటేటివ్ ఫీల్డ్. సో ఈ రకంగా మనం ఏంటంటే ప్రతి ఒక్క మోడల్ని చాలా డీటెయిల్డ్గా చాలా సరళంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు కావాలి అని అంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆల్రెడీ అందులో ప్రిపేర్ అవుతున్నట్టు అయితే వాళ్ళ దగ్గర మీరు కొన్ని వీడియోలు చూసినా మీకు ఆబ్వియస్గా అర్థమవుతుంది. ఓకేనమ్మా. సో కమింగ్ టు దిస్ చాప్టర్, ఈ చాప్టర్ ప్రకారం మనం ఏంటంటే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవేనండి. సో మనకేంటంటే ఫార్ములాలు తెలియాలి, సింపుల్ ఇంట్రెస్ట్ తెలియాలి ఫార్ములాలు, అలాగే అమౌంట్ తెలియాలి, అలాగే మనకేంటంటే ప్రిన్సిపల్ 100 అయినప్పుడు ఏ ఫార్ములా ఉపయోగించాలి, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ తెలియాలి. అసలు సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ వైజ్ ప్రిపరేషన్ ప్లాన్లో భాగంగా సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏంటనేది మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనండి. ఇప్పుడు మాత్రం సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క కాన్సెప్ట్ మాత్రమే మనం నేర్చుకుంటున్నాము. సో ఇక్కడ మనకేంటంటే ఈ కాన్సెప్ట్లు ఎప్పుడైతే ఈ ఫార్ములాలు ఎప్పుడైతే మనము ఆల్రెడీ బైహార్ట్ చేసామో ఈ ఫార్ములా బేస్డ్ మీదే మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనమ్మా. సో నౌ జస్ట్ అంటే మనం ఏంటంటే ఇప్పుడు కొన్ని ఆల్రెడీ ఎన్టీపీసీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది, వాటిలో కొన్ని మనం ఎంచుకొని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాము. సో కమింగ్ టు ది ఫస్ట్ క్వశ్చన్.
సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండమ్మా, వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ 2000 rupees for 4 years at a rate of 1 paisa per rupee per month. 1 paisa per rupee per month. ఇక్కడ మీకు ఒకే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100 అనే ఫార్ములా రావాలి. అయితే ఈ టైం అనేది చాలా సార్లు మనకేంటంటే డైరెక్ట్ గా ఇవ్వడు. మరి టైం అనేది డైరెక్ట్ గా ఇవ్వడు కాబట్టి టైం అనేది డైరెక్ట్ గా ఇవ్వకపోయినప్పటికీ మీరు గమనించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా టైం అనేది 1 year కి బేస్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా 1 year బేసే తీసుకోవాలి. సో 1 year బేస్ అంటే నెలల్లో అయితే 12 నెలలు, రోజుల్లో అయితే 365 రోజులు. ఓకేనమ్మా. సో అలా కాకుండా ఇయర్స్ లో అయితే 1 year, 2 years, 3 years. ఇక్కడ డైరెక్ట్ గా 4 years అన్నాడు, 4 years అన్న టైం. కానీ ఇక్కడ మనకి ఏంటంటే 1 paisa per rupee per month అన్నాడు. అంటే ఎట్ ది రేట్ ఆఫ్ రేటు కూడా మార్చాడు. ఇక్కడ చూడండి, టైం వాల్యూ డైరెక్ట్ గా 4 years అని ఇచ్చాడు. టైం వాల్యూ డైరెక్ట్ గా 4 years అని ఇచ్చాడు, కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు మనకి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కానీ 20% కానీ 15% కానీ మనకి ఇవ్వలేదు. ఇక టైం వాల్యూ డైరెక్ట్ గా 4 years ఇచ్చాడు కాబట్టి ఇక టైం వాల్యూ డైరెక్ట్ గా 4 వేసేస్తాం. అలా కాకుండా టైం కూడా మనకి ఏంటంటే 3 months, 4 months, లేదంటే 73 days ఇలా డేస్ లో ఇచ్చినప్పుడు అయితే మనము టైం ని మనం ఎప్పుడు కూడా 365 చేత భాగించాలి డేస్ లో ఇచ్చినప్పుడు. అలా కాకుండా మంత్స్ లో ఇచ్చినప్పుడు 12 చేత డివైడ్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. డేస్ లో ఇచ్చినప్పుడు అయితే 365 days చేత డివైడ్ చేయాలి. అలాగే మంత్స్ లో ఇచ్చినప్పుడు అయితే 12 చేత డివైడ్ చేయాలి. సో ఇక్కడ టైం వాల్యూని ఈ రకంగా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని గమనించినట్టయితే 1 paisa per rupee per month. సో 1 paisa per rupee per month అంటే జనరల్ గా 1 రూపాయికి 100 పైసలు కదండి. రూపాయికి 100 పైసలు కాబట్టి ఒక నెలలో మనకేంటంటే రూపాయికి 1 పైసా చొప్పున రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంట. జనరల్ గా 12 నెలలకి ఎంత అవుతుంది అంటే, ఇటువంటి లెక్కల్లో మీరు ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి సార్. ఇక్కడ మనకి 1 paisa per rupee per month అన్నాడు అనుకోండి, 1 paisa అంటే 1 into 12 months చేయండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 12%. డైరెక్ట్ గా ఇలా ఇజ్యూమ్ చేసుకుంటే చాలు. అది ఎలా వచ్చింది ఏంటనేది ఇక్కడ మనం చాలా లెంతీగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది మన యాప్ లో చెప్పాం ఆల్రెడీ. సో ఇక్కడ చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100 లో మనకి పీ వాల్యూ తెలియాలి. పీ వాల్యూ ఎంత అంటే ఇక్కడ 2000 rupees. పీ వాల్యూ 2000 rupees. అలాగే టైం అనేది 4 years. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 1 into 12, దట్ ఈస్ నథింగ్ బట్ ది 12%. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 5 paisa per rupee per month అన్నాడు అనుకోండి, 5 paisa per rupee per month అంటే 5 into 12 చేయాలి, 60% అవుతుంది. ఓకేనండి. 2 paisa per rupee per month అన్నాడు అనుకోండి, 2 into 12 24% అవుతుంది. సో ఈ రకంగా 1 into 12 ఈ రకంగా మీరు చేసినట్టయితే డైరెక్ట్ గా వస్తుంది అనమాట. ఓకేనండి. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి PTR/100 లో పీ వాల్యూ 2000, టైం వాల్యూ 4, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12/100. 100 క్యాన్సిల్ అయిపోయినట్టయితే 2 4 = 8, 12 8 = 96, పక్కన 0. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 960. సో అవర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. ఈ రకంగా మనం ఏంటంటే ఇటువంటి క్వశ్చన్ ని చాలా ఈజీగా చేయొచ్చు. చాలా మంది అభ్యర్థులు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు సార్ అని అంటే 1 paisa per rupee per month అంటే మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఎలా వేయాలో కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకేనండి. ఇక్కడ 1 paisa per rupee per month ఇవ్వచ్చు, 5 paisa per rupee per month ఇవ్వచ్చు. ఏదైనా సరే మీరేం చేయాలంటే 12 చేత మల్టిప్లై చేసేయండి. యూ డోంట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్ దెన్. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి ఇక్కడ. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఏ సమ్ బికమ్స్ ఇట్స్ డబుల్ in 8 years, the annual rate of simple interest is. సో ఇక్కడ చూసారా, యాన్యువల్ రేట్ అన్నాడు. యాన్యువల్ రేట్ అని అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇన్ 8 years అన్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇటువంటి క్వశ్చన్ లో. ఇక్కడ కాన్సెప్ట్ ఏం నేర్చుకుంటాం సార్ అని అంటే, ఇక్కడ కాన్సెప్ట్ చూడమ్మా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి.
ఒక అసలు ఉన్నది, అంటే ప్రిన్సిపల్ అనేది అమౌంట్ కింద మారింది. ఎలా మారిందనండి? ప్రిన్సిపల్ సింపుల్ ఇంట్రెస్ట్ కలిపితేనే కదా అమౌంట్ అవుతుంది. అమౌంట్ అంటే మొత్తం ఎప్పుడు కూడా అసలుకి వడ్డీ కలపాలి, మొత్తం ఎప్పుడు కూడా అసలుకి వడ్డీ కలపాలి. సో అసలుకి వడ్డీ కలిపితే మొత్తం అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు? అకార్డింగ్ టు అవర్ క్వశ్చన్ కొంత ప్రిన్సిపల్ ఉన్నది, ఇది డబల్ అయిపోయింది అన్నాడు. డబల్ అయిపోయింది అన్నాడు. ఓకేనండి. సో డబల్ అయిపోయింది అని అంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కూడా ఎక్సే కదా అవ్వాలి, అంతేనా లేదండి? అలా కాకుండా ఒక కొంత ప్రిన్సిపల్ ఉన్నది, ఇది ట్రిపుల్ అన్నాడు అనుకోండి, ఎక్స్కి 3x, అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 2x అయిపోతుంది. సో ఒకవేళ ప్రిన్సిపల్ అనేది 4 టైమ్స్ అన్నాడు అనుకోండి, 4x అవుతుంది, అప్పుడు ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 3x అవుతుంది. ఓకేనండి. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ఎప్పుడూ కూడా వాల్యూ ఆఫ్ ది ప్రిన్సిపల్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో సాధారణ వడ్డీలో ఎప్పుడూ కూడా అసలు యొక్క విలువ కాన్స్టెంట్గా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, ఎప్పటికీ మారదు. అసలు యొక్క విలువ ఎప్పటికీ మారదు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఇక్కడ ఎక్స్లో అనుకోకుండా డైరెక్ట్గా ప్రిన్సిపల్ని కానీ 100 అనుకున్నాం అనుకోండి, అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ కూడా 100 అయితేనే అది డబల్ అవుతుంది. ఇక్కడ చూడమ్మా, సింపుల్ ఇంట్రెస్ట్కి ఇక్కడ 100కి 200 అనమాట. అంటే ప్రిన్సిపల్ 100 అయితే సింపుల్ ఇంట్రెస్ట్ 100 అయితే అమౌంట్ అనేది 200 అవుతుంది. అలా కాకుండా ప్రిన్సిపల్ అనేది 100 అయ్యి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 200 అయితే అప్పుడు అమౌంట్ అనేది ట్రిపుల్ అయిపోతుంది. అమౌంట్ అనేది ట్రిపుల్ అయిపోతుంది. సో ఇప్పుడు 100కి ఎన్ని రెట్లు అండి? 300 అంటే 3 టైమ్స్ అనమాట. 100 × 3 కదా 300. సో 3 టైమ్స్. ఈ రకంగా మనం ఎస్యూమ్ చేయాలి. మన యాప్లో అయితే ఇటువంటి క్వశ్చన్ని చాలా ఎక్కువసేపు చెప్పాం అనమాట. ఓకేనండి. కాబట్టి ఏంటంటే మరొకసారి చెప్తున్నాను, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్క మోడల్ని కూడా మనం ఎంత చక్కగా ఎంత సరళంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మనం చెప్పాము, ఒకసారి మీరే గమనించండి. ఓకేనండి. సో ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్ని డైరెక్ట్గా చేయాలి కాబట్టి మనం ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇటువంటి మోడల్లో ఇచ్చే క్వశ్చన్ ఇప్పుడు కూడా ప్రిన్సిపల్ని 100 అనుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు టీఆర్, పీ క్యాన్సిల్ అయిపోద్ది. అక్కడ ఇందాకలే చెప్పాం మనం, P 100 అయినప్పుడు 100 క్యాన్సిల్ అయిపోద్ది. సో ఈ ఫార్ములాలో వేసిరు మేము. ఇక్కడ డబల్స్ అన్నాడు కదా, డబల్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ 100 వేయాలి. టైం మనకేంటంటే 8 ఇయర్స్ అన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో R ఈక్వల్ టు మనకేమైంది 100/8. 100/8 అంటే 12 and 1/2%. దిస్ ఈస్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నౌ ఆప్షన్ D విల్ బి అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. ఆప్షన్ D విల్ బి అవర్ ఆన్సర్. ఈ రకంగా మనం చేయొచ్చు అనమాట. డైరెక్ట్గా చేసేయచ్చు, చూడగానే ఇటువంటి లెక్కలన్నీ చూడగానే డైరెక్ట్గా చేయొచ్చు. ఓకేనమ్మా. కమింగ్ టు ది నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి. 5,000 rupees becomes 5,900 rupees in 1 year. What will 8,000 rupees become at the end of 5 years at the same rate of simple interest? అంటే సేమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటే ఇక్కడ చూడండి, 5,000 రూపాయలు 5,000 రూపాయలు 5,900 రూపాయలుగా మారిందంట. అంటే ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుందండి? అమౌంట్లోంచి ప్రిన్సిపల్ని కానీ తీసేస్తే 5,900లోంచి ప్రిన్సిపల్ 5,000ని తీసేస్తే మనకి 900 రూపాయలు మనకేమవుతుందంటే సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. 900 రూపాయలు సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. టైం ఎంత అండి? 1 ఇయర్కి. టైము 1 ఇయర్కి. దీన్ని బట్టి మనకేంటంటే ప్రిన్సిపల్ ఎంత అయింది? 5,000. దీన్ని బట్టి సింపుల్ ఇంట్రెస్ట్ మనకు తెలిసింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలియదు. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి అని అంటే ఇక్కడ చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. మనకున్న ఒకే ఒక ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 900. P ఎంత? 5,000. టైం ఎంత? 1 ఇయర్. ఆర్ వాల్యూ తెలియదు. బై 100 క్యాన్సిల్ అయిపోతే ఈ 50 ఇటు పక్క వచ్చింది అనుకోండి, డివైడ్ అవుతుంది. సో 900/50 అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో 0 క్యాన్సిల్ చేస్తే 5 18s. అంటే ఆర్ వాల్యూ ఎంత అండి? 18%. వెన్ ఎవర్ వీ షల్ గెట్ ది ఆర్ వాల్యూ ఎప్పుడైతే వచ్చిందో యూ కెన్ సబ్స్టిట్యూట్ ది ఆర్ ఇన్ ద క్వశ్చన్, వాట్ ఎవర్ ద క్వశ్చన్ they were asking. So here 8,000 becomes at the end of 5 years అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ప్రిన్సిపల్ అనేది 8,000 అయిపోతుంది. అలాగే టైం అనేది 5 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకేమైందండి? 18%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అక్కడ 18% వచ్చింది కదా. సో అది ఇప్పుడు మీరు కనుక్కోవాల్సింది ఏంటి? అమౌంట్ కనుక్కోవాలి. అమౌంట్కి డైరెక్ట్గా ఫార్ములా ఉన్నది.
అమౌంట్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ TR బై 100. సో అమౌంట్ ఈక్వల్ టు P ఎంత అండి 8000. P అనేది 8000. సో 1 ప్లస్ టైం ఎంత ఇక్కడ 5 ఇంటూ 18 బై 100. సో ఇక్కడ 5 1 జార్ 5 20s, 2 9 జార్ 2 10 జార్. సో అంటే అమౌంట్ ఈక్వల్ టు 8000 ఇంటూ ఇక్కడ 10 1 జార్ 10 ప్లస్ 9 19 బై 10. 0 0 విల్ బి క్యాన్సల్డ్. 19 8 జార్ 152. పక్కన మనకి 2 సున్నాలు. సో అమౌంట్ ఈక్వల్ టు డైరెక్ట్లీ యూ కెన్ సే దట్ 15,200 రూపీస్. హియర్ ఆప్షన్ డి విల్ బి అవర్ ఆన్సర్. దిస్ ఈస్ హౌ యూ కెన్ డూ దిస్ టైప్ ఆఫ్ మోడల్ ఓన్లీ. అంటే ఈ రకంగా చేయాలి. ఓకేనమ్మా. దీనికి ప్రత్యేకంగా షార్ట్ కట్ ఏమైనా ఉన్నది అని అంటే ఇక్కడ మీరు ఏంటంటే 5,000 to 5,900 అంటే వెంటనే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 18% అని కట్టగలగాలి. దానికే షార్ట్ కట్ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఇక్కడ 900 కదండి, 900 బై 500 5000 ఇంటూ 100% చేయాలి. సో ఇలా వేసామనుకోండి ఇక్కడ జీరోలు క్యాన్సిల్ అయిపోతే డైరెక్ట్లీ యూ కెన్ సే దట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 18%. వెన్ ఎవర్ యూ విల్ గెట్ ది 18% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, యూ ప్లీజ్ సబ్స్టిట్యూట్ ఆల్ ది వాల్యూస్ ఇన్ ద ఫార్ములా ఆఫ్ ది అమౌంట్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ TR బై 100. దెన్ యూ షల్ గెట్ ది ఆన్సర్ వెరీ క్విక్లీ. ఓకేనండి. సో కమింగ్ టు ది నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. అట్ సింపుల్ ఇంట్రెస్ట్ an amount doubles in 5 years. How many times of the original amount will be after 8 years at the same rate of simple interest? ఇక్కడ కూడా మనకి ఏంటంటే 2 క్వశ్చన్లు కల్పించారు. సో 2 క్వశ్చన్లు కల్పించారు కాబట్టి ముందుగా అట్ సింపుల్ ఇంట్రెస్ట్ an amount doubles in 5 years అన్నాడు. అమౌంట్ డబుల్స్ ఇన్ 5 years అంటే టైం ఇచ్చినట్టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో ఇందాకలా ఇటువంటి మోడల్ ఆల్రెడీ చేసాము. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు T ఇంటూ R అనే ఫార్ములాలో వేయాలి. వెన్ ఎవర్ డబుల్స్ ఇట్ సెల్ఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ విల్ బి 100. టైం ఏమొచ్చి 5. దెన్ యూ షల్ నో ది R వాల్యూ. సో R ఈక్వల్ టు 100 బై 5. So 520s, that is nothing but the 20% is the rate of interest. Now you are going to the find the simple interest. Simple interest తెలియాలి మీకు. సో సింపుల్ ఇంట్రెస్ట్ తెలిసింది అనుకోండి, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు TR మళ్ళీ ఈ ఫార్ములాలోనే వేయాలి. ఎందుకనంటే హౌ మెనీ టైమ్స్ ఆఫ్ ది ఒరిజినల్ అమౌంట్ విల్ ఇట్ బి ఆఫ్టర్ 8 years. అంటే 8 years తర్వాత సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత కట్టాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయిందంటే ఇక్కడ 160 అయింది. సింపుల్ ఇంట్రెస్ట్ 160 అయిందంటే P వాల్యూ 100, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 160. సో అప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది 260 అవుతుంది. అంటే P వాల్యూ అనేది 100 అనేది 260 అయిందనంటే ఎన్ని రెట్లు అయినట్టు. సో ఎన్ని రెట్లు అయినట్టు అంటే ఇది అమౌంట్ కదండి, 260 బై 100 చేసామనుకోండి 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 2 13s 2 5s 13 బై 5 టైమ్స్ 13 బై 5 టైమ్స్ అంటే 5 2s 10 ఇంకా 3 ఉంటుంది అంటే 2 and 3 by 5 టైమ్స్ అయిపోయింది. ఆప్షన్ డి విల్ బి హియర్ ద ఆన్సర్. ఈ రకంగా ఇటువంటి మోడల్లో క్వశ్చన్ అనేది చేయొచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే కాన్సెప్ట్ ముఖ్యం చాలా. మీరు షార్ట్ కట్లో చేయాలన్నా సరే కాన్సెప్ట్ తెలియాలి. కాన్సెప్ట్ తెలియకుండా షార్ట్ కట్లో ఎలా చేస్తారు, చేయలేరు కదమ్మా. కాబట్టి ఏంటంటే దీని వెనక ఉన్న కాన్సెప్ట్ ని బాగా నేర్చుకోండి. సో ఇక్కడ మనం ఏంటంటే కాన్సెప్ట్ ని కూడా చాలా చక్కగా వివరించడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. ఓకేనమ్మా. కమింగ్ టు ది నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఫర్ 8 years ఆన్ 5% per annum సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంటెడ్ టు 175 rupees ఆన్ మెచ్యూరిటీ. వాట్ వాస్ ది సమ్ ఇన్వెస్టెడ్? ఇక డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సో చూసారా, ఇందులో ఇప్పుడు మనం తీసుకున్న 5 questions లో కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉన్నాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే ఇక్కడ చూడండి అమ్మా, డైరెక్ట్ గా టైం ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, అమౌంట్ కూడా ఇచ్చాడు. సో ఇక్కడ అమౌంటెడ్ టు అన్నాడు. అమౌంటెడ్ టు అని అంటే ఇది అమౌంట్, ఇది ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ కలిపి. అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టయితే అమౌంట్ 175, టైం ఎంత అంటే ఇక్కడ 8 years. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 5%. నౌ యూఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ది ప్రిన్సిపల్ వాల్యూ. ఎప్పుడైతే అమౌంట్ ఇచ్చాడో అమౌంట్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ TR బై 100 అనే ఫార్ములాలో వేస్తే అమౌంట్ వాల్యూ ఎంత అండి 175. P వాల్యూ తెలియదు, 1 ప్లస్ 8 ఇంటూ 5 బై 100. 8 into 5 by 100. 5 1s are 5 20s.
ఇక్కడ 4 2 జార్ 4 5 జార్ 5 ప్లస్ 1 అంటే 5 ప్లస్ 2 175 ఈక్వల్ టు p ఇంటూ 5 1 జార్ 5 ప్లస్ 2 అంటే 7/5. ఇక్కడ 7/5 కదండి. సో 7 చేత డివైడ్ అవుతుందో లేదో ఒక్కసారి చూడాలి. ఒకసారి చూసామనుకోండి, ఇక్కడ మనకి 7 చేత 7 2 జార్ 14 7 5 జార్ 25 5 జార్ ఎంత అండి 125. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ది p ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 5 125 రూపీస్ 125 రూపీస్. వేర్ ఇస్ ఇట్ నౌ? హియర్ ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది, పి అనేది ఆన్సర్ అవుతుంది. ఇలా మనకి ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్ కూడా ఇస్తాడు. ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ ని చాలా స్పీడ్ గా చేయగలగాలి. మీ అందరికీ అర్థం అవ్వడం గురించి స్టెప్ బై స్టెప్ మనం వివరిస్తున్నాం. ఓకేనండి. సో కాబట్టి మీరందరూ కూడా గమనించాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే, ఏ రకంగా చదివితే ప్రతి ఒక్క టాపిక్ ని మనము ఫుల్ మార్క్స్ ని గెయిన్ చేయొచ్చు అనేది మనం ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాము. కాబట్టి అభ్యర్థులందరూ మరొకసారి మా విన్నపం ఏంటంటే, పిఆర్ అకాడమీ యాప్ ని ఫాలో అవ్వండి, యాప్ ని డౌన్లోడ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అని అండాలి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.